వార్తల వివరాలు చూస్తే ప్రపంచంలో అత్యంత మేధో సంపత్తి గల వ్యక్తిగా అంబేద్కర్ గుర్తింపు పొందారని, ఆయన ఆశయాల సాధనకు బీజేపీ కృషి చేస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అసమానత లేని సమాజ నిర్మాణానికి అహర్నిశలు శ్రమించారని తెలిపారు. చదువు మాత్రమే మన బతుకులను మారుస్తుందని అంబేద్కర్ విశ్వసించారని తెలిపారు. బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిన్న విజయవాడలో అంబేద్కర్ జయంతి ముగింపు వేడుక నిర్వహించారు. దళితుల ఆత్మ గౌరవం గుండె చప్పుడు పేరిట డప్పు కళాకారులతో ర్యాలీ ప్రదర్శన ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు ఇందిరాగాంధీ స్టేడియం నుంచి స్వరాజ్య మైదానంలోని అంబేద్కర్ స్మృతి వనం వరకు ఎంజీ రోడ్డులో 2 కిలోమీటర్ల మేర ప్రదర్శనలిచ్చారు. వారితో బీజేపీ నేతలు కథం కలిపి ఆడారు. మహిళా కళాకారుల పిరమిడ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. బాణసంచా వెలుగుల మధ్య వాహనాల్లో అంబేద్కర్ విగ్రహాలను ఊరేగించారు. పలువురు మహిళలు బోనాలతోనూ అంబేద్కర్కు నివాళులర్పించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి అంబేద్కర్ జయంతి వేడుకలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని అన్నారు. పండుగల నుంచి ఉద్యమాల వరకు అన్నింటా ముందుండే డప్పు కళాకారులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి అంబేద్కర్కు ఘనమైన నివాళులు అర్పించామని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ నాగరికతలో తొలి సంగీత వాయిద్యమైన డప్పునకు డప్పు కళాకారులకు సరైన గుర్తింపు తేవాలన్న ఆశయంతో ఈ కార్యక్రమం తలపెట్టామన్నారు. వారికి ఉచిత బస్సు సౌకర్యం, ఇళ్ల నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. ప్రతి గ్రామంలో దండోరా పోస్టు భర్తీ చేయాలని, అన్ని ఆలయ వేడుకల్లో సన్నాయి, డోలుతో పాటు డప్పు ఉండేలా ప్రభుత్వం ఆదేశాలివ్వాలని కోరతామని తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే దిశగా పనిచేస్తున్నాయని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పణతల సురేష్ చెప్పారు. గ్రామాల్లోని 17,000 చాటింపు పోస్టులతో పాటు దేవాలయాలు, లలిత కళాశాలల్లోనూ డప్పు కళా శిక్షకుల ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. ఈ దేశం కన్నా ముద్దు బిడ్డ, అత్యంత ప్రతిభావంతుడు, ప్రపంచంలోనే అత్యంత మేధాశక్తి కలిగిన వారిగా అద్భుతమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నివాళులు అర్పిస్తూ అటువంటి మహనీయులు దేశంలో వర్తించినట్టు గుర్తు చేసుకోవడం, మానవ సమర్పించుకోవడం కాకుండా వారి ఆశయాన్ని స్ఫూర్తిని ఆచరణలో సాగార్థం ఉండేలాగా ప్రయత్నం చేస్తూ 30 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విజయనగరం నుండి హిందూపురం దాకా అనేక రకాలైన కార్యక్రమాలు రూపకల్పన చేసి ఆ మహనీయుల గొప్పతనాన్ని ఊరికి వారికి చేస్తూ నిజమైన నివాళులు అర్పించే దిశగా ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, యువ నాయకులు శ్రీ పణతల సురేష్ గారికి నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కళాకారులు సంబంధించినటువంటి చిరకాల కోరికగా నిలిపారు కోరికలు ఉన్నాయో వాటిని తీర్చే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకోసమంటే కళాకారులు ఏదైతే గతంలో ప్రతి పంచాయతీలో కూడా డప్పు సాధింపు కార్యక్రమం ఉండేది. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా, మొదటి విలేకరిగా దండోరా వ్యక్తి ఉండేవారు అని చెప్పి తెలియజేస్తారన్న వ్యక్తులారా. ఆ యొక్క పోస్టులు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. కాబట్టి వాటిని పునరుద్ధేశించి దాదాపు 17,000 పంచాయతీల్లో తిరిగి నోటిఫికేషన్ వేసి ఉద్యోగాలు కల్పించే విధంగా ఈ యొక్క దండోరాన్ని ప్రకటించడం జరిగింది మిత్రులారా. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో 60 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులకు దండోరా ఏదైతే డప్పు కళాకారులకు పెన్షన్ ఇస్తున్నారు, 40 సంవత్సరాలు పైబడినటువంటి యువకులు కూడా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలతో ఇంధన వనరులు ఆదా చేసుకునే నేపథ్యంలో భాగంగా నెల్లూరులో జరగాల్సిన మహానాడు కార్యక్రమాన్ని రద్దు చేశామని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఇంధన వనరులు ఆదా చేసుకోవడం కోసం ప్రతి నియోజకవర్గంలో హైబ్రిడ్ మోడల్ మహానాడు నిర్వహిస్తామని వివరించారు. 1848 భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
విశాఖపట్నంలో తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రధాని మోడీ ఆలోచనతో సీఎం చంద్రబాబు ఏకీభవిస్తూ మహానాడును రద్దు చేశారని వెల్లడించారు. కోవిడ్ లాంటి సమయంలో వర్చువల్ మహానాడును ఏర్పాటు చేశామని ప్రస్తావించారు. ఇప్పుడు మహానాడు కార్యక్రమానికి 5 నుంచి 10 కోట్లు ఖర్చుతో కూడుకున్న విషయమని, అలాగే దాదాపుగా 10,000 వాహనాలు మహానాడుకు చేరుకుంటాయని చెప్పుకొచ్చారు. ఇంధన వనరులు ఆదా చేసుకోవడం కోసం ప్రతి నియోజకవర్గంలో హైబ్రిడ్ మోడల్ మహానాడు నిర్వహిస్తామని వివరించారు. 1848 భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ప్రాంగణంలో పార్టీకి చెందిన 68 మంది సీనియర్ నేతలతో కూడిన బృందం మహానాడు సందర్భంగా దిశానిర్దేశం చేస్తారని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మరి ఏదైతే ఈరోజు ఆయిల్ క్రైసిస్ ఉందో ఆయిల్ క్రైసిస్ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే మహానాడు చేసామంటే సుమారు 10,000 వెహికల్స్ వస్తాయి. ఒక పెద్ద పండగ, పసుపు పండగలాగా చేసుకునేటువంటి ఆనతి మాకు ఉంది. ఘనంగా చేసుకోవాలన్న ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి ఈ ఆయిల్ క్రైసిస్ వల్ల దాన్ని మనం మరి అలాగే దేశ ప్రధాని కూడా ఆ పిలుపునివ్వడం, దానికి మరి మా జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సామాజిక బాధ్యతగా తీసుకొని రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం మహానాడిని మరి బహిరంగ సభ కాకుండా హైబ్రిడ్ మోడల్లో పెట్టాలి. ఆ హైబ్రిడ్ మోడల్లో కోవిడ్ టైంలో చేసుకునే విధంగా ఇది వర్చువల్ అండ్ హైబ్రిడ్ మోడల్లో చేయాలన్న ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసిన తర్వాత ఇది మేము హైబ్రిడ్ మోడల్కి వెళ్ళడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడ సమావేశానికి వెళ్లినా పదే పదే ఎక్కువ మంది పిల్లలను కనండి, మన దేశానికి అవసరమని ప్రచారం చేస్తున్నారని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్ర నేతగా ప్రచారం చేస్తున్నారు తప్ప దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడటం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. 3 పిల్లలను కనండి 30,000 ఇస్తా, 4 పిల్లలను కనండి 40,000 ఇస్తానని ఆఫర్లు పెడుతున్నారని అన్నారు. 30,000, 40,000తో సమస్య పరిష్కారం అవుతుందని ప్రశ్నించారు. పిల్లల బారసాల ఖర్చులకు కూడా సరిపోతున్నారు. పిల్లల చదువులు, ఉద్యోగాలు, భవిష్యత్తు గురించి సీఎం ఆలోచిస్తున్నారా? దాని గురించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో 150 కోట్ల జనాభా ఉన్నారని, అందులో కోట్లాది మంది యువత ఉద్యోగాలు దొరకక ఇవాళ రోడ్డు రోమియోలుగా తిరుగుతున్నారని, వారి గురించి పట్టించుకోవటం లేదన్నారు. మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఉద్యోగాలు ఇవ్వలేదని, నిరుద్యోగులు అధికంగా ఉన్నారన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్ర నేతగా ఈ రకమైన ప్రచారం చేస్తూ ఉన్నాడు తప్ప మొత్తం దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడడం లేదు అని నేను అనుకుంటా ఉన్నాను. పైగా ఆయన ఇస్తున్న ఆఫర్ ఏంటి? 3 పిల్లలు కానండి 30,000 ఇస్తా, 4 పిల్లలు కానండి 40,000 ఇస్తానంటే అసలు 30,000తో 40,000తో సమస్య పరిష్కారం అవుతుంది అని నేను అడుగుతా ఉన్నాను. వాళ్ళ బారసాల ఖర్చులు కూడా సరిపడవు. నీ తర్వాత వాళ్ళకి విద్యాబుద్ధులు ఏంటి, వాళ్ళకి ఉద్యోగాలు ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, దాని గురించి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారా? దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించిన వ్యక్తి దేశాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం కాకుండా ఒక రాష్ట్ర జనాభాను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడని నాకు అనిపిస్తూ ఉంది. ఇవాళ భారతదేశంలో, ప్రపంచంలో ఏ దేశంలో లేనట్టుగా 146 కోట్ల జనాభా మన దేశంలో ఉన్నారు. అందులో కోట్లాది మంది చదువుకున్న యువత ఉద్యోగాలు దొరకక ఇవాళ రోడ్ రోమియోలుగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ గురించి పట్టించుకునే నాథుడు లేడు. సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 12 ఏళ్ల కాలంలో ఎక్కడా ఉద్యోగాలు ఇవ్వాల, నిరుద్యోగ సమస్యను పరిష్కారం కాల, కనీసం తగ్గించలేకపోయాం. నిరుద్యోగ సమస్య ప్రపంచంలో ఏ దేశంలో లేనట్టుగా ఇవాళ మన దేశంలో నిరుద్యోగ సమస్య ఉంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఉదంతం ఒక దెబ్బకు 3 పిట్టలు అన్నట్లు వ్యవస్థలను ధ్వంసం చేసి పారేసిందని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ విమర్శించారు. ఈ సంఘటనలో పోలీసు వ్యవస్థ ప్రశ్నార్థకం అయిందని, బండి సంజయ్ లాంటి కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వం ముద్దాయిగా మారిందని, కోర్టు సైతం అసమర్థంగా ప్రవర్తించిందన్నారు. ఒక సంఘటన జరిగిన తర్వాత పోక్సో కేసు పెట్టారని, వెంటనే అరెస్ట్ అయి ఉంటే ఇంత గొడవ జరిగి ఉండేది కాదన్నారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పు చేసిందన్నారు. బండి సంజయ్ కుమారుడిని అరెస్టు చేయటం పోలీసులకు చేత కాలేదా అని ప్రశ్నించారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి, ఆయన కుమారుడే ఈయన. అయితే బండి సంజయ్ పేరు ఎత్తబాకండి మీరు అని చెప్పేసి కోర్టు ఆదేశించింది. మరో వైపున బండి సంజయ్ కొడుకుని
మేము అరెస్ట్ చేసాము అని చెప్పేసి పోలీసులు చెప్పుకుంటున్నారు. ఎక్కడ అరెస్ట్ చేశారో చర్లపల్లి అని చెప్తా ఉన్నారు. మూడోది బండి సంజయ్ గారి నేనే నా కొడుకుని పంపించాను పోలీస్ స్టేషన్కి అని చెప్తా ఉన్నాడు. అంటే ఆయన పంపించేంత వరకు పోలీసు ఆయన అరెస్ట్ చేయలేదు. దీన్ని బట్టి పోలీస్ వ్యవస్థ ప్రశ్నార్థకమైంది. బండి సంజయ్ లాంటి కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వం దీనికి ముద్దాయిగా మారిపోయింది. తర్వాత కోర్టు సైతం దీనిలో అసమర్థంగా ప్రవర్తించింది. దీన్ని బట్టి ఒక ఉదాహరణ ముగ్గురు ఇప్పుడు ఒక సంఘటన జరిగింది. జరిగిన తర్వాత పోక్సో కేసు పెట్టారు. పెట్టినప్పుడు అరెస్ట్ అయిన ఉంటే ఇది గొడవ ఉండేది కాదు. ఆ విషయం రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పు చేసింది. ఏమి ఎవరెవరినో ఎన్కౌంటర్ చేశారు. నేను ఎన్కౌంటర్ చేయమని చెప్పలే. కానీ బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయడానికి పోలీసు చేత కాలేదా? 10 టీములు పంపించామన్నారు. ఆ 10 టీములు ఏమైనా గోల్డ్ తీసుకుంటున్నాయా? ఇదంతా లాలూచి కుస్తీ కదా ఇదంతా. సరే బండి సంజయ్ నా కొడుకు తీసుకోవాలని చెప్పేంత వరకు పోలీసు అరెస్ట్ చేయలేదంటే. విజయవాడలోని కలెక్టరేట్లో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్ డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో రెవెన్యూ క్లినిక్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. అదేవిధంగా అర్జీదారులు తమ అర్జీలను మీకోసం.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చని, నమోదైన అర్జీల స్థితి, సంబంధిత సమాచారం తెలుసుకునేందుకు 1100కి నేరుగా కాల్ చేయవచ్చన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నేడు కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ నగరపాలక సంస్థకు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని చెప్పారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారని, అధికారులందరూ జోనల్ కార్యాలయాలతో పాటు ప్రధాన కార్యాలయంలో కూడా అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జనగణనలో ఖచ్చితత్వం, వేగం రెండూ అవసరమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. జనగణన ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే వివిధ శాఖల అధిపతులు తమ పరిధిలోని సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు ప్రతిరోజు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేస్తున్నారా లేదా అన్నది నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ స్పష్టం చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర నిన్న నగరంలోని సీతారాంపురం, సత్యనారాయణపురం, దుర్గాపురం, మాచివరం, ఎన్టీఆర్ కాలనీ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. జనగణన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జనగణన నిర్వహణలో పాల్గొంటున్న ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల పనితీరును సమీక్షిస్తూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఖచ్చితమైన వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఇంటిని సందర్శించి పూర్తి వివరాలను సేకరించడంలో శ్రద్ధ వహించాలన్నారు. జనగణన ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే వివిధ శాఖల అధిపతులు తమ పరిధిలోని సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు ప్రతిరోజు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేస్తున్నారా లేదా అన్నది నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రతిరోజు నిర్దేశించిన సంఖ్యలో జనగణన పూర్తి అయ్యేలా సమీక్షలు నిర్వహిస్తూ అవసరమైన మార్గదర్శకాలు ఇవ్వాలని సూచించారు. ప్రజల సహకారంతో జనగణన ప్రక్రియను వేగవంతంగా, సమర్థవంతంగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో అడిషనల్ కమిషనర్లు డాక్టర్ డి చంద్రశేఖర్, ఏ రవీందర్రావు, జోనల్ కమిషనర్లు కె షమ్మి, కె ప్రభుదాస్, సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్లు వదిలేసి ట్విట్టర్ బాట పట్టారంటూ వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించి అబద్దాలు, అసత్యాలు వండి వారుస్తున్నారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి ప్యాలెస్ ట్విట్టర్లో పిచ్చి ప్రేలాపనలు కట్టిపెట్టి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలంటూ వారికి ఆయన చురకలంటించారు. అందరికీ నమస్కారం. ప్రతిపక్ష నాయకుడు పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు బాట వదిలేసి ట్విట్టర్ బాట పట్టారు. ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి ప్రభుత్వం
డబుల్ ఇంజిన్ బుల్లెట్ సర్కార్ పరిగెడతా ఉంటే వాస్తవాలు ఒప్పుకునే పరిస్థితిలో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి లేరు. ఓ పక్కన అదానీ గూగుల్, అట్లాగే అనకాపల్లిలో స్టీల్ ఫ్యాక్టరీ, మిట్టల్, రాయల్ బుల్లెట్, రాయల్ ఎన్ఫీల్డ్, అట్లాగే నిన్న పుట్టపర్తిలో డిఫెన్స్ సంబంధించిన యుద్ధ విమానాలు, ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. వాస్తవాలు మింగుడు పట్ల ప్రజలను తప్పుదోవ పట్టించాలి. ప్రజలకి అబద్ధాలు అసత్యాలు వండి వార్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి ధైర్యం లేక మొన్నటిదాకా తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్లతో కాలక్షేపం చేశారు 22 నెలలు. ఇప్పుడు విదేశయాత్రలు అయిన తర్వాత ట్విట్టర్ బాట పట్టారు. వాస్తవాలు ఒప్పుకోండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వైసీపీ హయాంలో ఐసీయూలో పెట్టెళ్ళారు. రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్ శాఖ మరియు వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన తాలీం ఏ హునర్ టాలెంట్ టెస్ట్ విజయవంతంగా పూర్తయిందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షిబ్లీ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు, యువ నాయకులు నారా లోకేష్ సూచనల మేరకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో మైనారిటీ విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్ శాఖ మరియు వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన తాలీం ఏ హోనర్ టాలెంట్ టెస్ట్ ఉమ్మడి కృష్ణా జిల్లా మరియు పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన మొత్తం 7,392 మంది విద్యార్థులు విజయవాడలో ఏర్పాటు చేసిన 3 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాశారు. దర్సగహా స్కూల్, మోడర్న్ పబ్లిక్ స్కూల్ మరియు ఆల్ కరీం స్కూల్స్లో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. మైనారిటీ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆదేశాల మేరకు వక్ఫ్ బోర్డు చైర్మన్ అభ్యర్థనతో ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షబ్లీ పరీక్షా కేంద్రాలను సందర్శించారు. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి రబ్బానీ మరియు వక్ఫ్ జిల్లా అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పరీక్షల నిర్వహణ, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఫరూక్ షబ్లీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు, యువ నాయకులు నారా లోకేష్ సూచనల మేరకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో మైనారిటీ విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8,000 మంది విద్యార్థులు ఈ టాలెంట్ టెస్ట్లో పాల్గొనడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులకు ఉపయోగపడేలా ఇటువంటి కార్యక్రమాలను విస్తరించనున్నట్లు తెలియజేశారు. వారసత్వ సంపదను సంరక్షిస్తూ సంస్కృతిని సజీవంగా నిలిపే జ్ఞాన నిలయాలే మ్యూజియాలని, గత వైభవాన్ని నేటి తరానికి, నేటి సంస్కృతిని రేపటి తరానికి అనుసంధానించే వారధులు, నాటి వైభవాన్ని, జీవనశైలిని, నాగరికతను తెలియజేసే జ్ఞాన భాండాగారం విజయవాడ నగరంలో ఉన్న బాపు మ్యూజియం. ఈ మ్యూజియంకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. 18వ శతాబ్దంలో ఏర్పాటైన ఈ మ్యూజియం స్వతంత్రోద్యమంలో కీలక ఘట్టాలకు వేదికైంది. ఇంతటి విశిష్టత కలిగిన మ్యూజియం చారిత్రక వారసత్వ పత్రికలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ మ్యూజియం డేను పురస్కరించుకొని చారిత్రక బాపు మ్యూజియంపై సిటీ కేబుల్ ప్రత్యేక కథనం. నవ్య రాజధాని అమరావతికి గేట్వే అయిన విజయవాడ నగరంలో ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న మ్యూజియం బాపు మ్యూజియం. ఈ మ్యూజియం విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులో ఉన్న ఒక పురావస్తు మ్యూజియం. 1887లో క్వీన్ విక్టోరియా స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ మ్యూజియాన్ని నిర్మించారు. విక్టోరియా జూబిలీ మ్యూజియంగా కృష్ణా జిల్లా కలెక్టర్ రాబర్ట్ సెవెల్ 1887 జూన్ 27న దీనికి శంకుస్థాపన చేశారు. ఈ భవన నిర్మాణం ఇండో యూరోపియన్ వాస్తు శైలిలో ఉంది మరియు ఇది 100 సంవత్సరాల కంటే పురాతనమైంది. భారతీయ మరియు యూరోపియన్ చిత్రాలు, ఆయుధాలు, చరిత్రపూర్వ పనిముట్లు మరియు ఆభరణాలు మొదలైనవి ఉన్నాయి. బిద్రీ పాత్రలు, కంచు, సెలాడన్ మరియు పింగాణితో చేసిన వస్తువులను కూడా మ్యూజియంలో భద్రపరిచారు. చరిత్ర మరియు సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే కళాఖండాల యొక్క విభిన్నమైన సేకరణ ఈ మ్యూజియంలో ఉంది.
ఇందులో బౌద్ధ, హిందూ అవశేషాలకు చెందిన శిల్పాలు, చిత్రాలు మరియు కళాఖండాల పెద్ద సేకరణ ఉంది. వాటిలో కొన్ని 2వ మరియు 3వ శతాబ్దాల నాటివి. ఈ వారసత్వ భవనంలో ఉన్న సేకరణలతో పాటు శాతవాహన యుగం నుండి విజయనగర అనంతర యుగం వరకు ఉన్న శిల్పాల యొక్క బహిరంగ ప్రదర్శన కూడా ఉంది. ఈ రాతి శిల్పాలు బౌద్ధ మరియు హిందూ పురాణాల్లోని దృశ్యాలను కూడా వర్ణిస్తాయి. 1921లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో పింగళి వెంకయ్య మహాత్మా గాంధీకి త్రివర్ణ పతాకాన్ని బహుకరించింది ఇక్కడే. ఈ భవనానికి వలసవాదం మరియు మారుతున్న యాజమాన్యాలతో కూడిన చరిత్ర ఉంది. ఒకానొక సమయంలో ఇది నూజివీడు జమీందార్ల నియంత్రణలో ఉండేది. అయితే 1962లో దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పురావస్తు మరియు సంగ్రహాలయాల శాఖ స్వాధీనం చేసుకుంది. ఒక పురావస్తు మ్యూజియంగా స్థాపించబడిన దీనికి తెలుగు సినిమా మరియు బాలీవుడ్ లో తన కృషికి ప్రసిద్ది చెందిన చిత్ర దర్శకుడు, కార్టూనిస్ట్, చిత్రకారుడు మరియు రచయిత అయిన సత్యరాజు లక్ష్మీనారాయణ జ్ఞాపకార్థం 2015లో బాపు మ్యూజియంగా పేరు మార్చారు. చారిత్రక పురాతన భవనం పక్కనే ఆధునిక భవనాన్ని నిర్మించారు. ఈ భవనంలో మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. రాజులు ఉపయోగించిన చారిత్రక గ్యాలరీలు, రాతిపైన చెక్కిన రాతలు, నాణేలు, కత్తులు, కవచాలు, డాలులు, ఆయుధాలు, ఆభరణాలు మొదలైనవి ఉన్నాయి. అల్లూరుకు చెందిన తెల్ల సున్నపురాయితో చేసిన నిలువెత్తు బుద్ధుని విగ్రహం, మహిషాసురుడు అనే మహిష రాక్షసుడిని సంహరిస్తున్న శివుడు మరియు దుర్గాదేవి విగ్రహం ఈ మ్యూజియంలో చూడవచ్చు. మే 18 సందర్భంగా ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యూజియం డే అనేది చాలా గ్రాండ్గా ప్రారంభిస్తుంది పురావస్తు శాఖ తరఫున. దానిలో భాగంగా ఇక్కడ ఏదైతే బాపు మ్యూజియం ఉందో ఈ బాపు మ్యూజియంలో ఇక్కడ విక్టోరియా జూబ్లీ మ్యూజియం అనేది చాలా పురాతనమైంది. ఎందుకనంటే 1887లో రాబర్ట్ సీవెల్ గారు ఇక్కడ మొట్టమొదట దీనికి పునాది రాయడం, తర్వాత కాలంలో రాష్ట్ర పురావస్తు శాఖ 1962లో ఈ విక్టోరియా జూబ్లీ మ్యూజియాన్ని ఒక ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్గా కూడా డిక్లేర్ చేయడం, తర్వాత కాలంలో అక్కడే ఈ మ్యూజియం మొట్టమొదట ఉండేది. తర్వాత కాలంలో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నుంచి ఈ ఫండ్స్ అవి గ్రాంట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మ్యూజియంని ఏర్పాటు చేసి సుమారు క్రీస్తు పూర్వం 1,00,000 సంవత్సరాల నుంచి 20వ శతాబ్దం కాలంకు సంబంధించిన ఎన్నో పురాతన కళాఖండాలను ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. దానిలో భాగంగా ప్రాచీన మానవులు నాటి ప్రాచీన మానవులు ఉపయోగించే రాతి పనిముట్ల నుంచి ఆనాటి మెగాలిథిక్ బరియర్లో వాళ్ళు ఏంటంటే తవ్వకాల్లో దొరికిన శవపేటికలు, తర్వాత బౌద్ధ మతానికి జైన మతానికి సంబంధించిన కొన్ని పురాతన విగ్రహాలను కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. తర్వాత ఈ మ్యూజియంలో హిందూ స్కల్ప్చర్స్ గ్యాలరీ అనేది కూడా ఏర్పాటు చేయడం, ఆ హిందూ స్కల్ప్చర్స్ గ్యాలరీలో వివిధ రకాల దేవతామూర్తులను పొందుపరచడం. ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఈ మ్యూజియంలో టెక్నాలజీని ఉపయోగించి ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా డిజిటల్ వాళ్ళు, తర్వాత ఏఆర్లు ఆగ్మెంట్ రియాలిటీ షోల్ని ఇట్లన్నింటినీ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. అయితే ఇక ఈ పై పోర్షన్లో చూసుకుంటే ప్రాచీన కాలంలో ఆనాటి జీవన విధానాన్ని తెలిపే విధమైన కాయిన్స్ అంటే 6th సెంచరీ బీసీ నుంచి 19వ శతాబ్దం సంబంధించిన వరకు వివిధ కాలాలకి రాజులకు సంబంధించిన వివిధ రకాల కాయిన్లు కూడా ఒక క్రానలాజికల్ ఆర్డర్గా కూడా పొందుపరచడం. అలాగే ఆర్మ్స్ అండ్ వెపన్స్ గ్యాలరీ అనేసి ఆనాటి అంటే ఈ మొఘల్ పీరియడ్ తర్వాత ఏది మన ఆసఫ్ జాహీ పీరియడ్లో అప్పట్లో ఉపయోగించే పనిముట్లని కూడా ఇక్కడ పొందుపరచడం. అలాగే బిద్రీ వేర్ అని, సెల్డన్ వేర్ అని, మచిలీపట్నానికి సంబంధించిన కలంకారీని ఆనాటి ఉపయోగించే కలంకార వీటిని కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. అయితే ఇక్కడ ఒక లేజర్ షో కూడా జాతీయ ఉద్యమంలో 1921లో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగినప్పుడు ఆనాటి ఎవరైతే మహాత్మా గాంధీ గారు ఈ సమావేశంకి హాజరైనప్పుడు పింగళి వెంకయ్య గారు జాతీయ జెండాన్ని ఇక్కడ గాంధీ చేతి గారికి ఇవ్వడం జరిగింది. ఇదే విక్టోరియా బిల్డింగ్ ప్రిన్సెస్లో. ఇది కూడా ఈ ప్రిన్సెస్లో మనం ఉండడం ఒక గర్వంగా కూడా భావించాలి. అయితే ఇలా పురాతన కాలానికి సంబంధించి ఎన్నో వివిధ రకాలమైన ఆయుధాలు అవ్వచ్చు, తర్వాత పనిముట్లు అవ్వచ్చు, విగ్రహాలు అవ్వచ్చు, కొన్ని పంచలోహ విగ్రహాలని కూడా ఇక్కడ పొందుపరచడం, వీటిలన్నిటిని కూడా విజయవాడ పురవాసులు సందర్శించే విధంగా రేపు అందరికీ ఫ్రీ కూడా ప్రవేశం కల్పించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఈ విజయవాడ పుర ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని ప్రధానంగా విద్యార్థులు వీటిపై, ఎందుకంటే వాళ్ళు టెక్స్ట్ బుక్లో చదువుతారు, దానికి సంబంధించిన ప్రతి ఏదైతే టెక్స్ట్ బుక్లో వాళ్ళ కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ అంతా ఇక్కడ వచ్చి
చూసుకుంటే మొత్తం ఒక మహాగన్లాగా, అంటే ఇప్పుడు ఒక మహాసముద్రంలో అంటే మనం తెలుసుకోలేము దాని లోతు ఇవే. అలాగా వాళ్ళకు సంబంధించిన ఏదైతే ప్రాచీన కాలం నుంచి వాళ్ళకి టెక్స్ట్ బుక్లో ఉన్న సమాచారం ఉండదు అంతా కూడా ఇక్కడ డైరెక్ట్ చూసే విధంగా ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు తప్పకుండా ఈ సందర్శిస్తారని కూడా కోరుకుంటున్నాం. విశిష్టత కలిగిన మ్యూజియం చారిత్రక వారసత్వ ప్రతీకలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో మే 18వ తేదీ సోమవారం అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, జిల్లా యంత్రాంగం, పురావస్తు శాఖ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోమవారం మ్యూజియాన్ని ఉచితంగా సందర్శించేందుకు అవకాశం కల్పించారు. మ్యూజియంస్ యునైటింగ్ ఏ డివైడెడ్ వరల్డ్ థీమ్తో ఈ ఏడాది అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం జరుపుకుంటున్నట్లు పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు. ఉదయం 6:30 బాపు మ్యూజియం నుంచి మొగల్రాజ్పురం గుహల వరకు హెరిటేజ్ వాక్, 10 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం, 10:30 నుంచి ప్రపంచవ్యాప్తంగా విజయవాడ వారసత్వ ప్రాధాన్యం మ్యూజియంలను మరింత ఆకర్షణీయంగా అనుభూతి పరిచేలా తీర్చిదిద్దటంపై మేధోమథన చర్చలు ఉంటాయి. మధ్యాహ్నం 12:30 మా ఇంటి అమూల్య సంపద ప్రత్యేక పోటీ, 11:30 చిత్రలేఖన పోటీ, మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ హెరిటేజ్ క్విజ్, ఆంధ్రప్రదేశ్లోని వారసత్వ కట్టడాలు, మ్యూజియంలు, వారసత్వంపై ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నారు. 2 గంటలకు బాపు మ్యూజియంలోని ఏదైనా ఒక వస్తువును ఆధారంగా తీసుకుని 100 పదాలతో కల్పిత కథ రాసే పోటీని పెట్టారు. రోజంతా బాపు మ్యూజియంలో ప్రత్యేక గైడెడ్ టూర్లు సందర్శనలకు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. లేజర్ షో కూడా నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో సంప్రదాయ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖ టాలీవుడ్ గాయకుల సంగీత విభావరి ఏర్పాటు చేశారు. విద్యార్థులకు రేపు క్విజ్ పోటీలు, తర్వాత పెయింటింగ్ పోటీలు ఇవి కూడా పొందుపరచడం, కలెక్టర్ గారు ఏంటంటే వాళ్ళందరికీ కూడా అంటే వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి కూడా ప్రైజెస్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో అంటే మన మున్సిపల్ స్టేడియంలో కూడా కల్చరల్ యాక్టివిటీస్ ముందే 6 గంటలకి ఆ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. అయితే ఈ ప్రిన్సెస్లోనే రేపు మార్నింగ్ జ్యోతి ప్రజ్వల్ అంటే హెరిటేజ్ వాక్ అనేది మన మ్యూజియం నుంచి మొగల్రాజ్పురం వరకు కూడా ఉదయం 6 గంటలకి ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత 10 గంటలకి జ్యోతి ప్రజ్వలన ప్రారంభమయ్యి వివిధ గ్రూపులతో డిస్కషన్స్ కూడా జరుగుతాయి. అంటే ప్యానల్ డిస్కషన్స్, అంటే మ్యూజియంస్ అభివృద్ధి ఎలా ఉంది, తర్వాత టెక్నాలజీని ఉపయోగించి ఏ రకంగా ఇచ్చేయచ్చు అనేది కూడా కొన్ని డిస్కషన్స్ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన వారసత్వ సంపదను సంరక్షిస్తూ మన సంస్కృతిని సజీవంగా నిలిపే వారధులే ఈ మ్యూజియాలు. గత వైభవాన్ని నేటి తరానికి తెలియజేస్తూ, నేటి సంస్కృతిని భావితరాలకు తెలియజేస్తూ వారధిగా నిలుస్తున్న ఈ మ్యూజియాలు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మ్యూజియం యొక్క చారిత్రక విశేషాలను తెలియజేస్తూ ఈ గొప్పతనాన్ని తెలియజేశాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ మ్యూజియం డేను జరుపుకోవడం జరుగుతుంది. ఈ అంతర్జాతీయ మ్యూజియం డేను పురస్కరించుకొని విజయవాడలోని బాపు మ్యూజియంలో రేపు ఉచిత ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఉదయం 6:30 గంటల ఉదయం నుంచి సాయంత్రం వరకు సందర్శకులు ఎవరైనా వచ్చి ఈ మ్యూజియాన్ని సందర్శించవచ్చు. అంతర్జాతీయ మ్యూజియం డేను పురస్కరించుకొని వివిధ రకాల పోటీలను కూడా నిర్వహిస్తున్నారు. ఉదయం హెరిటేజ్ వాక్స్తో ప్రారంభమయ్యే కార్యక్రమాలు సాయంత్రం వరకు కొనసాగుతాయి. సాయంత్రం విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సినీ సంగీత విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ అవకాశాన్ని నగరవాసులు, జిల్లావాసులు అందరూ వినియోగించుకుని మన చారిత్రక గొప్పదనాన్ని తెలుసుకోవాలని చెప్పేసి పురావస్తు శాఖ అధికారులు, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం కోరుతుంది. కెమెరామ్యాన్ అజయ్తో ముర్తుజా, సిటీ న్యూస్, విజయవాడ. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.